హాయ్ నమస్తే. ఆంధ్రప్రదేశ్ లో మెగాస్టార్ చిరంజీవిని ట్రోల్ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవిని నిన్నటి నుంచి బాగా ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో చిరంజీవి గారిని. ఎందుకంటే గద్దరు వేడుకలో గద్దరు సినిమా అవార్డు వేదికలో తాను ఆంధ్రప్రదేశ్ అవార్డు గురించి ప్రస్తావిస్తూ మాట్లాడిన తీరు పట్ల ఆంధ్ర ప్రజలు హట్ అయినట్టున్నారు. ముఖ్యంగా ఈవెంట్స్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ లేదా వైఎస్ఆర్ పార్టీ ఏకంగా ఘాటుగానే విమర్శిస్తుంది. ఇక టీడీపీ వాళ్ళైతే కొంచెం సాఫ్ట్ గానే విమర్శిస్తున్నారు. జనసేన పార్టీ వాళ్ళు మాత్రం కొంచెం మౌనం వహిస్తున్నట్టు చెప్పొచ్చు. మొత్తం మీద ఆంధ్ర ప్రజలు పూర్తిగా చిరంజీవి గారిని అయితే విమర్శిస్తా ఉన్నారు, ట్రోల్ చేస్తా ఉన్నారు. విషయం ఏంటంటే గద్దర్ సినిమా అవార్డు వేదికలో తెలంగాణ ప్రభుత్వం గద్దర్ పేరు మీద అవార్డు ఇస్తూ సినిమా నటులను ప్రోత్సహిస్తుంది. అయితే పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటూ సంబోధించాడు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో కూడా అవార్డ్స్ ఇస్తే బాగుంటుంది, చంద్రబాబు నాయుడు గారు కొంచెం రిక్వెస్ట్ గా అడుగుతున్నానని చెప్పి ఉంటే బాగుండేది, కానీ పక్క రాష్ట్రం అని చెప్పేసి పరాయి రాష్ట్రంగా సంబోధించాడు. తన సొంత రాష్ట్రం అంటే తన జన్మతః ఆంధ్రప్రదేశ్లో పుట్టినవాడు, ఇక్కడ హైదరాబాదులో సెటిల్ అయిన వ్యక్తిగా, తెలంగాణ వ్యక్తిగా ఫీల్ అవుతున్నాడు. తప్పేం లేదు, ఆయన తెలంగాణ వాడు అనుకున్నా తప్పు లేదు, తనకు తాను ఆంధ్రావాడు అనుకున్న తప్పేం లేదు. మనందరికీ తెలిసిందే, తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన చిన్నజీవిగా పేరు పెట్టాం మనం. ఆయన పార్టీ పెట్టి ఒక క్లారిటీ డిసిషన్ అయితే తీసుకున్నాడు. తన సమైక్య స్టాండ్ తీసుకొని తిరుపతి నుంచే పోటీ చేశాడు. తను సమైక్యవాదానికి ఇష్టపడతాను, నా వాదన నా ఓటు అదే అనే ఎన్నికలకు పోయాడు. సరే, తీర్పు ఓటములు ఎలా ఉన్నా, గెలుపోటములు ఎలా ఉన్నా ఆయన ఒక స్టాండ్ తీసుకున్నారు. ఆ రోజు అయితే మనం అపోజ్ చేసినా కూడా భారీగా విమర్శించలేదు. ఎందుకంటే భారీగా డబల్ నాటకం ఆడినటువంటి చంద్రబాబు నాయుడిని మనం ఎన్నో రకాలుగా విమర్శించాం, వ్యక్తిగతంగా విమర్శించాం, ఉద్యమ రూపంలో విమర్శించాం, దాడులు చేశాం, రకరకాలు చేశాం. కానీ చిరంజీవి గారు మాత్రం ఆంధ్ర వ్యక్తిని అనుకున్నాడు ఆ రోజు, కానీ ఈ రోజు మాత్రం తెలంగాణ వ్యక్తి అనుకుంటున్నాడు. సరే, ఆయన ఐడియాలజికల్ మార్పు కావచ్చు, కానీ తన సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ను పక్క రాష్ట్రం సంబోధించడంతో ఆ రాష్ట్ర ప్రజలు, తెలుగు రాష్ట్ర ప్రజలు చాలా హర్ట్ అయిపోయి, ఇది పక్క రాష్ట్రం అయిపోయిందా, ఆ రోజు నువ్వు పుట్టినప్పుడు, ఆ రోజు పార్టీ పెట్టి తిరుపతిలో పోటీ చేసినప్పుడు, ఇక్కడ ఎమ్మెల్యేని చేసినప్పుడు నిన్ను ఆనాడు అవన్నీ గుర్చిపోయి అది పక్క రాష్ట్రం అయిందా, పరాయి రాష్ట్రం అయిపోయిందా అంటూ ట్రోల్ చేస్తా ఉన్నాడు. సరే, అది అవగాహన లోపంతో ఉన్నాడా లేదా ఆయన ఐడియాలజికల్ తప్పిదం అనేది చిరంజీవి గారే చెప్పాల్సి ఉంటుంది. మనం వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకుని వెళ్ళిన అంశం అది. మొత్తం మీద పక్క రాష్ట్రం లేదా ఏ రాష్ట్రమైనా ఆంధ్రప్రదేశ్ లో కూడా అవార్డులు ప్రకటించుంటే బాగుంటుంది. ఏదో ఒక పేరు మీద నంది అవార్డ్స్ కాదు, ఇంకేదో అవార్డు పేరు మీద సినిమాలు ప్రోత్సహించి బాగుంటుంది అని అడిగి బాగుండే, కానీ ఆ పక్క రాష్ట్రం పదమే చాలా ఇబ్బంది పెడతా ఉంది వాళ్ళకు. దాంతో పాటు చిరంజీవి గారి సినిమా ధరల టికెట్ పెంచుకునే ఉద్దేశంలో గానీ, బెనిఫిట్స్ విషయంలో గానీ, లేదా సినిమా పరిశ్రమ విషయంలో గానీ మాట్లాడుతూ వస్తానికి వచ్చినప్పుడు, సంప్రదింపులకు వచ్చినప్పుడు అది పక్క రాష్ట్రం అయిపోయిందా, మహారాష్ట్రం కాదా ఆ రోజు, ఈ రోజు అమ్మో పక్క రాష్ట్రం అయిపోయిందా అంటూ కూడా రకరకాల విమర్శ చేస్తున్నాడు. మొత్తం మీద చిరంజీవి గారికి ఓ నిర్ణయమా, లేకపోతే యాదృచ్ఛికంగా దొర్లిన పొరపాటు పదమా, అయితే ఆయన ఐడియాలజికల్లే ఆ విధంగా ఉందో, ఏదన్నా సరే మెగాస్టార్ చిరంజీవి గారు దీని గురించి వివరణ ఇస్తే గానీ క్లారిటీ ఉంటుంది. మొత్తం మీద సినిమా వేడుకల్లో చిరంజీవి గారు కొత్త గొడవని కొనుక్కొచ్చుకున్నట్టుగా ఉంది.